సాధారణంగా ఇతర దేశాలలో ప్రభుత్వాల్ని మార్చే కుట్రలా లేకపోతే గనక మన శత్రువుల్ని లేపేసే కుట్రలా ఇట్లాంటి గూఢచర్య వ్యవస్థలు చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్నటువంటి భారత వ్యతిరేక తీవ్రవాదులు అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో చచ్చిపోతున్నారు. అది ఏజెంట్లు డైరెక్ట్ అన్న అయ్యుండొచ్చు, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు గానీ, లేదా అక్కడున్నటువంటి ఒక తీవ్రవాద సంస్థకు, ఒక తీవ్రవాద సంస్థకి పడనటువంటి నేపథ్యంలో లేదా పెయిడ్ కిల్లర్ గ్యాంగ్స్‌తో ఈ పని చేస్తుండొచ్చు. లేదా తాలిబాన్‌తోనైనా ఈ పని చేస్తుంది. ఇదంతా ఒక యుద్ధంలో భాగం. నిరంతర యుద్ధం. బట్ ప్రత్యక్ష యుద్ధం కాదు, పరోక్ష యుద్ధం. ఇలాగా M16 బ్రిటన్‌కి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థనాలు వాళ్ళు చైనాని మొక్కలు చేయడానికి ప్రయత్నించారన్నటువంటిది తాజాగా బయటపడినటువంటి డాక్యుమెంట్లు. 90లో ఈ విధమైనటువంటి ప్రయత్నం చేశారట. 90లో బ్రిటిష్ స్పై ఏజెన్సీ M16 అనేటటువంటిది బ్రిటన్ అకాడమిక్ గెరాల్డ్ సేగల్ ఆఫ్ ద రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్తో కూర్చుని తయారు చేసినటువంటి ప్రణాళికకి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చినాయి. అందులో జింజియాంగ్ ప్రాంతంలో టార్గెట్ చేసి, అక్కడ జింజియాంగ్లో చైనా పట్ల వ్యతిరేకత ఉంది, అక్కడ మతపరంగా తమ కార్యకలాపాలు నడుపుకొనివ్వట్లేదు అన్నటువంటి అసంతృప్తిని వీళ్ళు రెచ్చగొట్టారు. అక్కడ ఉన్నటువంటి వేగర్ ముస్లింని రెచ్చగొట్టారు. తద్వారా అక్కడ వాళ్ళని గొడవపడి చివరికి వాళ్ళు దేశం నుంచి విడిపోయేటటువంటి విధంగా ప్లాన్ చేశారు అన్నటువంటిది తాజాగా వీళ్ళ స్టడీస్లో తేలింది. జర్నల్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ ఈ విషయాన్ని బయటపెట్టింది. అట్లాగే రియల్ లైఫ్ సీక్రెట్ ఏజెంట్ అక్కడ టర్కిష్ మ్యాన్ ఒకతన్ని ఇన్స్టాల్ చేసి క్యాటిల్ ఆఫ్ ద గ్రే వోల్వ్స్ అన్నటువంటి నిక్ నేమ్తో నడిపించుకొచ్చారు. అతను M16 గోల్స్ని జింజియాంగ్లో అమలు చేసే ప్రయత్నం చేశాడు. ఆ CIA నుంచి కూడా కొంత ఫండింగ్ అతనికి చేరింది. ఆపరేషన్ గ్లాడియో అనేటటువంటి పేరుతో వేగర్లకు సహాయం చేసేటటువంటి కార్యక్రమం పెట్టి చివరికి అలాంటి కంట్రోల్ ప్రయత్నం చేస్తున్నప్పుడు 162 మంది వేగర్ల ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి ఉంది. అదంతా కూడా ఈ గొడవల మధ్యనే అన్నటువంటి విషయం తేలింది. అట్లాగే ఇంకొక వైపున జింజియాంగ్తో పాటుగా మరికొన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. మార్చి 1992లో చైర్మన్ ఆఫ్ ద రీజనల్ గవర్నమెంట్ తోమూర్ దవామత్ ఒక వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అతను కనిపెట్టాడు ఇక్కడ ఇట్లాంటి చొరబాటుదారులు, శరణార్థులు అంటే అక్కడ ఉన్నటువంటి వేగర్లని రెచ్చగొడుతున్నారని, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అనేటప్పటికీ వీళ్ళ నిఘా వ్యవస్థ వాళ్ళు అక్కడి నుంచి తప్పుకున్నారట. అలాగే CIA సపోర్టుతో యూసెఫ్ అల్ప్టెకిన్ అట్లాగే గ్రే వోల్వ్స్కి సంబంధించినటువంటి బిహైండ్ ద స్క్రీన్ ఇతను 1992లో స్పీచ్ ఇస్తూ అక్కడ ఉన్న ప్రజల్ని బాగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దానికి ప్రిపేర్ అయ్యారు అన్నటువంటి విషయం కూడా ఇప్పుడు తాజాగా బయటపడింది. ఓవరాల్గా అక్కడ వివిధ ప్రాంతాల కింద చైనాని విడగొట్టడానికి ప్రయత్నం జరిగింది. టిబెట్ని ఒక ప్రాంతంగా, జింజియాంగ్ ఒక ప్రాంతంగా ఇలాగ విడగొట్టడానికి ఒక ప్రయత్నం జరిగింది అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా బయటపడుతున్నటువంటి డాక్యుమెంట్లో తెలుస్తుంది. కట్ చైనా ఇంటూ 3 ప్లాన్ బికమ్ కట్ చైనా ఇంటూ 2 అనే స్టేజ్కి 2004కి మార్చుకున్నారట. 2 స్థానాలు చాలు అన్నటువంటి కోణంలోకి, ఎందుకంటే 3 కిందన మార్చడానికి వర్కౌట్ కావట్లేదు అన్నటువంటి కాన్సెప్ట్తో జింజియాంగ్ లీడర్స్ని ఇంకొక వైపున రెచ్చగొట్టే ప్రయత్నం చేశారట. బట్ అదంతా ముందుగానే కనిపెట్టి చైనా ఈ మొత్తాన్ని కంట్రోల్ చేయడంతో ఈ ప్లాన్ కాస్త ఫెయిల్ అయ్యింది అన్నటువంటి తాజా నివేదిక బయటపడుతుంది.